మహారాష్ట్రలో మళ్ళీ ఏదో దేశం పేరు చెప్తావు. చెప్తా, నీకు వివరంగా చెప్తా. నేను ఎప్పుడు పోలే ఆ దేశంకి. దేశం కాదులేరా, రాష్ట్రం. రాష్ట్రమా? ఏడుంది? ఇక్కడ పెట్టు. మహారాష్ట్ర మన పక్కనే ఉంది. అందులో ఒక ప్రదేశం ఖాందేశీ అని. డేక్సా ఎక్కించి పొయ్యి మీద. ఒక 8-10 గంటలు నూనె వేయి. నువ్వు వేస్తావుగా గంటలు లెక్క. 8-10? నీకు నేను చెప్పాలా? 8-10 అన్నది నువ్వు. నీ పిచ్చి లెక్క నీకు ఉందిగా. ఆ మధ్యలో 9 తీసుకుంటా. ఖాందేశీ అనేది ఒక ప్రాంతం. మనకి ఎలాగా తెలుగు రాష్ట్రాల్లో కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అట్లా అక్కడ ఖాందేశీ అని అజంతా శిల్పాల ప్రదేశాన్ని ఖాందేశీ అంటారు. ఖాందేశీ కిచిడి అనమాట. కిచిడి అంటే మామూలు నీళ్ళలాగా ఉండదు, మళ్ళీ అదే కదా, పలావ్ లాగే ఉంటుంది. పలావ్లా ఉంటుంది, పొడి పొడిగానే ఉంటుంది. భలే టేస్ట్ ఉంటుంది రోజు. ఆవాలు వేసుకో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీల కాసేపు వేయించి వెల్లుల్లి వేసి కరివేపాకు, ఉల్లిపాయలు, ఏంతో 3 వేయాలా? వేసే. చిన్నవైతే 3, పెద్దవైతే 2. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆలుగడ్డలు, మొత్తమే 4 గడ్డ బంగాళదుంపలు వేసి ఒకసారి కలిపి మంట తగ్గించి మూత పెట్టే. కలుపు ఒకసారి బాగా. మంట తగ్గించి మూత పెట్టే. ఇవి మగ్గే లోపల చూడు, వేయించిన ఎండుమిరపకాయలు, వేయించిన వెల్లుల్లి, వేయించిన ఉల్లిపాయలు, కాందా, లసున్, లాల్ మిర్చి పొడి చేసుకుంటారు. కాందా లసున్ మసాలా చేసుకుంటూ రావాలి. కాందా లసున్ మసాలా, లాల్ మిర్చి పొడి చేసుకుంటారు. కృష్ణ, ఇప్పుడు నేను ఎంత మంచి గుర్తు పెట్టుకున్నా, కాందా లసున్ పొడి మసాలా అని.
ఇదే విషయం మా దోస్తుగాడు వాళ్ళ భార్యకి చెప్తే గుర్తుంటలేదంట. కాందా లస్సున్ చేసుకురామంటే కందగడ్డ తీసుకొని వస్తుంది. మతిమరుపు అనేది పెద్ద అదృష్టం. నీ ఫ్రెండ్ నిజంగా అదృష్టవంతుడు. నువ్వు వచ్చేసరికి ఇప్పుడు వాడిన పదాలు గుర్తున్నా లేదో నేను చూస్తాను. కాందా లస్సున్ నీకు గుర్తుంటుందా లేదో చూద్దాం. మసాలా పొడి. భార్యకి మతిమరుపు ఉండడం ఎంత అదృష్టం అండి. తెలియటం లేదు వీళ్ళకి, ఏం చేస్తాం. తరణానే తందేనా తరేరే తానేనా. బాబాయ్ చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి మతిమరుపు గురించి, దాంట్లో ఉన్న లాభాల గురించి చెప్పమన్నా. రాగానే చెప్తాను. మరాఠీలో ఉల్లిపాయలు ఏమంటారు? కాందాన్ కాందాన్ కాందాన్. భలే చెప్పేవరా. వెల్లుల్లిని ఏమంటారు? వెల్లుల్లి. హే నెలాఖరులో పిన్ని గారు అరకిలో టమాటాలు, అరకిలో బెండకాయలు ఇవన్నీ చెప్పారు అనుకో, సగం మర్చిపోయాను అనుకో, డబ్బులు లేక. ఆవిడకి మతిమరుపు ఉందనుకో, ఎంత హ్యాపీ. కరెక్టే. ఇంటికి రాగానే మీ మమ్మీ ఇలా అన్నది, మీ డాడీ ఇలా అన్నాడు, మీ తమ్ముడు ఇలా అన్నాడు. అవును, పగలగొడుతుంటారు ఆడవాళ్ళు. అదే మతిమరుపు ఉందనుకో, ఇవే ఉండవు. మతిమరుపు ఉందనుకో, కాబట్టి మూతతి. కరెక్టే. ఇప్పుడు ఆ టాబ్లెట్లు వాడమంటావు. మతిమరుపు అనేది వరవురా, జ్వరం కాదు. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది బాబాయ్. మగ్గింది మొత్తం. సూపర్. ఏం బియ్యం ఇది? సోనా మసూరి. సోనా మసూరే 1 కప్పు. అరకప్పు కందిపప్పు. కాందా, లసున్, లాల్ మిర్చి పొడి, వేయించిన ఉల్లిపాయలు, వేయించిన వెల్లుల్లి, వేయించిన ఎండుమిర్చి పొడి, కాందా, లసున్, లాల్ మిర్చి మసాలా, గరం మసాలా, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం గుండ, పచ్చిమిర్చి కలుపు. బాగా కలుపు. కొంచెం వేయించి నీళ్ళు వేసేయడం. నెయ్యి అందుకో, వెయ్యి 4. బియ్యం పప్పు బాగా వేయించు. బాబా ఇప్పుడు ఏం చేయమంటావు? నీళ్ళు వేయడమే. 1.5 కప్పు కదరా, 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు. ఇది 3 గిన్నెల్లో. అవు మరి సరిపోతుందా? కరెక్ట్ సరిపోతుంది. మంట తగ్గించేసి మూత పెట్టి వదిలే. మూత పెట్టావు కదా, దాని మీద ఏదైనా బరువు పెట్టు. ఆఫ్ చేయాలా లేదా ఇప్పుడు? ఉంచి ఒకసారి. ఏమి సువాసన, ఏమి సువాసన. ఆఫ్ చేస్తున్నా. విస్తరాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చేద్దాం. ఎంతసేపు మన చేతుల పని బాబాయ్. కాందేశీ కిచిడి.
ఏక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు వేసి వేయించి అందులోని వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డలు వేసి వేయించుకోవాలి. వేయించిన వెల్లుల్లి, వేయించిన ఉల్లిపాయ, వేయించిన ఎండుమిర్చి రోట్లో వేసి పొడి చేసుకొని కాందా లసన్ మసాలా తయారు చేసుకోవాలి. వేగుతున్న ఆలుగడ్డల్లో 1 కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు వేసి మనం తయారు చేసుకున్న కాందా లసన్ మసాలా పొడి కూడా వేసి గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి వేసి బాగా వేయించి అందులోనే నెయ్యి, సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఖాందేశీ కిచిడి రెడీ.